చెప్పినప్పుడు, ప్రజలకు చెప్పినప్పుడు ఆ వ్యక్తి యొక్క గత చరిత్ర, దేవుడి దగ్గర సేవ చేసుకోవటానికి వాళ్ళు దానికి యాక్సెప్టెన్స్ చేసి మళ్ళీ ఆశీర్వదిస్తూ ఉన్నారు. కుక్స్ స్పాయిల్ ద బ్రాత్ అన్నట్టు చాలామంది నాయకులను ఎందుకు ఈ సమాచారాన్ని దాచుకున్నాడు? అఫ్కోర్స్ 83 వాటి వల్ల కాదు. కిషన్ రెడ్డి గారు ఈరోజు కేంద్ర మంత్రిగా ఉన్నారు. మీరు 20 ఉన్న పరిధిలో నాకున్న సేవలు నేను అందించాను. ఆ సేవా పరిధిని పెంచుకోవాలంటే కుటుంబం గురించి తప్పుగా ఆలోచన చేసే వ్యక్తులు. తర్వాత మీటింగ్ వచ్చిన దానికి పెట్రోల్ డబ్బులు ఇవ్వలేదని, భోజనాలు డబ్బులు ఇవ్వలేదని ఎన్ని కూడా లేదు మీకు తెలుసా? పెళ్ళన్నా అదొక యాడెడ్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి మాకు స్పేస్ క్రియేట్ చేశారు. మాకు క్యారెక్టర్ ఇప్పుడు ఏం చెప్పినా నేను కేసీఆర్ దీన్ని పగడి బందిగా ప్లాన్ చేస్తా అంటాడు. అక్కడ ముఖ్యంగా కొన్ని హోమ్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి బిల్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటి, బీఆర్ఎస్ ఏంటి, సరే ఇవాళ లైవ్ కాబట్టి అన్ని విషయాలు ఎట్లుందని అడుగుతావా? సో పాలిటిక్స్ అనేది తెలియకుండా అవగాహన. పంచాయతీ ఏముంటుంది, రాజకీయ పార్టీలు అన్న తర్వాత సిద్ధాంత వైరుధ్యాలు ఉంటాయి. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవానికి తెలంగాణ ఇచ్చిన తర్వాత 2 సార్లు ఓడిపోవడం అనేటువంటి దురదృష్టకరం. అధికారంలోకి వచ్చిన తర్వాత మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమి కసి లేదు. ఇవాళ ఎంతోమంది ఏ సందర్భంలో వెనకెళ్ళి అంటారు చెప్పండి? నిన్న కాక మొన్న అంతర్వేది ఆ బీజేపీకి ఒక స్టేట్కి వస్తే తెలుసా, అద్దాలు కూడా పలగొట్టినటువంటి చరిత్ర జితేందర్ రెడ్డి. మా గ్యాంగ్